యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, మా వ్యక్తిగత జీవితాల్లో తమరు జోక్యం చేసుకుని దుష్టత్వం చేత మలిగి మరలి ఆయా సందర్భాల్లో పురికొల్పబడుతూ దుష్టత్వానికి పాపమును జువ్వుకుంటూ కోల్పోయిన పరిశుద్ధత కొరకు తపన లేని వారమై మరింతగా పతనం వైపు పరుగులు తీస్తున్న మా వ్యక్తిగత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దయచూపావు మా దుష్టత్వం నుంచి విడిపించడానికి నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి శిలువ మరణము ద్వారా తిరిగి నన్ను మమ్మలను ధర్మక్షేత్రములోనికి నివాసం ఉంచడానికి పిలిచారు. అచ్చటుండినను మా జీవితాలు మొద్దుబారి మోడుబారి కఠినపరచబడి వాతవేయబడ మనస్సాక్షి కలిగి అలవాటు ఆచారముల చేత నింపబడిన వారమై మీ తమరి యొక్క మహాత్మ్యమును ఎరుగని వారంగా ఉంటున్న మాకు మరొకసారి కనువిప్పు కలగడానికి మీరు మాతోనూ మాట్లాడి మహిం పొందమని నీ దాసుడైన నేను ఎంతటి వ్యర్థుడనో నేను ఎరుగుదును. దయచేసి ఈ వ్యర్థమైన పాత్రను కడిగి శుద్ధి చేసి మాలిన్యమును తుడిచి మీరు వాడుకొనమని యేసు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సందర్భంలో నాకు కొన్ని మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఈ లేఖన భాగం చదివినప్పుడల్లా. వాస్తవానికి నేను ఈ భాగాన్ని చూడడానికి కారణం ఏంటంటే, లేచి 4:30కి లేచి ఈ వాట్సాప్ చూశాను. చూసినప్పుడు వాక్యం నేను అని ఉంది. ధనరాజు గారు నాకు పంపించిన ఈ జూమ్ లో. వెంటనే నేను క్లిక్ చేసి మన సహోదరికి చెప్పా, తల్లి నాకు 10 నిమిషాలు టైం ఇస్తావా, నేను మరలా జాయిన్ అవుతానని. జాయిన్ అయ్యాను, కానీ అందులో లేకుండా నేను లేఖనాన్ని చేత పట్టుకున్నప్పుడు మనుషుల హృదయ ఆలోచన విధానాన్ని జ్ఞాపకానికి తెచ్చారు ప్రభు వారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దుష్టులకు దయ చూపున వారి నీతి నేర్చుకున్నారంట. చాలాసార్లు జరిగేది ఇదే. మనుషులమైన మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పుడు తన ప్రియకుమారుడును మన రక్షకుడైన క్రీస్తు యేసుని లోకానికి పంపి మన పాపం నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణై మన మధ్య నిత్య నివాసంగా ఉంటున్నప్పటికీ కూడా ఆది కాండంలో చెప్పబడినట్లు ఖడ్గజ్వాలలు కావలి ఉంచబడ్డాయి. మనల్ని ఏదైనా త్రోసివేసిన తర్వాత తిరిగి ఆయన ప్రేమ చూపాడు దుష్టులమైన మన ఎడల. ఎందుకంటే మరలా మనము ఆయన నీతిమంతుడు కనుక మీరును నీతిమంతులై ఉండండి, నీతిని నేర్చుకోండి అని చెప్పి దుష్టమైన మనల్ని ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆ నీతిమంతుడు. అయినప్పటికీ కూడా బుద్ధి లేని వారమై నీతిని నేర్చుకున్నారు. ధర్మక్షేత్రంలో ఉంటారు, రాజుగారి యొక్క ఆవరణలోనే ఉంటారు, రాజు సముఖంలోనే ఉంటారు, రాజుగారు పరిపాలనా విధానాన్ని చూస్తారు. అంతటి ఘనత ఖ్యాతి గౌరవాన్ని కలిగిన రాజు యొక్క ఆధీనంలో ఉండి ఆయనను గురించి పొగుడుతూ ఉంటారు, ఆయన గురించి గణపరుస్తూ ఉంటారు, ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు, ఆయన ఘనతను శ్లాఘిస్తూ ఉంటారు. కానీ ఆయన మహాత్ముడు గుర్తించవచ్చు. కారణం ఏంటంటే
వారు తమ స్వభావమును మార్చుకునే వారు కాదు. మీరు లోకం విషయంలో వచ్చిన వారిగా క్రీస్తుతో కూడా రాబడిన వారై మీ జీవం ఆయనతో పాటు నిలిచి ఉండును అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు బహు విచిత్రంగా చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఇక్కడ ఒకటి, ధర్మక్షేత్రములో ఉండి యెహోవా మహాత్మ్యమును ఎరగని వారి గురించి చెప్తున్నాడు. రెండవదిగా, రండి నాతో పాటు యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించను అంట. ఈ విషయం ఎప్పుడు రాయబడిందంటే అప్పటికి లాజరు చనిపోయిన తర్వాత. లాజరు చనిపోయిన తర్వాత కూడా ఈ మాట రాయబడింది. ఏంటిది? యేసు మార్తను, ఆమె సహోదరి అయిన మరియను, లాజరును ప్రేమించాడంట. ఇది విచిత్రమైన విషయం, అర్థం కాని విషయం, మానవ జ్ఞానానికి అందని విషయం. మనుషుడు అర్థం చేసుకోవడానికి మొట్టమొదటిగా జరగాల్సింది ఏంటంటే, దేవుని పిల్లలారా, మానవ జీవితంలో మనం ఏమై ఉన్నాము అన్న సంగతి కనుక ఎరిగితే తప్పనిసరిగా ఈ విషయాలు అర్థమవుతాయి. ఇవి చాలా, బైబిల్ ఎన్నిసార్లు చదివాం అనేది ప్రాముఖ్యం కాదు, ఎంతసేపు చదివాం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఏ మేర, ఏ పరిమాణంలో నీ అంతరంగంలో నువ్వు చదివిన లేఖన భాగ్యం కార్యం చేసింది, ఆ వాక్యం నిన్నంతగా కుదిపేసింది, కదిపేసింది, మార్చేసింది. నీ అంతరంగం అనే పాతాళములో ఉన్నటువంటి ఆ పాత స్మృతులను, జ్ఞాపకాలను త్రవ్వి బయటికి తీసి పారవేసింది అనేది మనకి ఇక్కడ కావాల్సిన విషయం. అప్పుడు మాత్రమే అది ధర్మక్షేత్రం అని, ఆ ధర్మక్షేత్రంలో ఉన్న యెహోవా మహాత్యాన్ని మనం గమనించే వారంగా ఉంటాం. చాలా మార్లు కొన్ని ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎందుకంటే ఎంఐఎం మార్గాన యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయనను ఆయన శిష్యులు నడిచి వెళ్తున్న సందర్భాల్లో అంతటా వారు ఆయనను గుర్తుపట్టలేకపోయి అని రాసి ఉంటుంది. తర్వాత ఏం రాసి ఉంటుందంటే, అంతటా వారి కను పొరలు రాల్చగా వారు ఆయన గుర్తుపట్టింది అని రాసి ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ మానవ జీవితంలో మొట్టమొదటిగా ఈ మతభక్తి ఎక్కడైతే ప్రబలమయ్యి మతానికి అలవాటు పడిన భక్తి పరుల్లా ఉంటారో వారు వారి జీవితాల్లో యెహోవా మహాత్మ్యమును ఎరుగని వారిగా ఉండిపోతారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం నేను క్లుప్తంగానే చెప్తాను. ఏమిటి ఆ విషయం అంటే, యోహాను సువార్త 11వ చక్కని మాట రాసి ఉంటుంది. 11వ వచనం నుంచి 1వ వచనం నుంచి. మరియా, ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. బేతనియాలో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో మరియా, మార్తమ్మ, లాజరు అనేవారు ఉంటారు. ఆ ఇంటికి యేసు ప్రభు వారు తరచు వస్తూ పోతుంటారు. అయితే ఈ వస్తున్నటువంటి ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. సామాన్యమైన స్త్రీ కాదు. ఇక్కడ మరియా, మార్త, లాజరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇంటికి యేసు ప్రభు వారు వస్తున్నారు. అంటే ధర్మక్షేత్రము వంటి ఇల్లులాగా అది మార్చబడింది.
ఆ ధర్మక్షేత్రం, ఎందుకంటే ధర్మ పరిపాలకుడైనటువంటి ప్రభువారి ఇంటికి వస్తున్నప్పుడు రాజు ఎక్కడ ఉంటే రాజ్యం అక్కడే ఉంటుంది. రాజ్యాంగం అంతా అక్కడ ఉంటుంది. రాజరికం అంతా అక్కడ ఉంటుంది. ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే, వారు ఓ చాటుకి ప్రయాణం అయ్యేస్తే వారు రాజధానిలోనే ఉండి సంతకం పెట్టితే చెల్లుతుందా? వారు ఎక్కడుండి సంతకం పెట్టినా చెల్లుతుందా? అంటే వారు ఎక్కడైనా ఉండొచ్చు. సంతకం పెడితే అది ముఖ్యమంత్రి గారి సంతకమే అవుతుంది. చెల్లుబాటు అవుతుంది. ప్రభు వారు తన శిష్యులతో పాటు వచ్చి చక్కగా భోంచేసి ధర్మ పరిపాలకుడు, దయాదాక్షిణ్యమూర్తి, సర్వాంత వచ్చిన వాడు, పాపులను ప్రేమించి తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడి వచ్చినటువంటి వాడు, పరిశుద్ధుడు, ఈ మరియమ్మ, మార్తమ్మ, లాజరులు జీవిస్తూ యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తున్న కుటుంబంగా ఉండి కూడా ఈ మరియమ్మ యేసు ప్రభు వారి పాదాలని అత్తరుతో కడిగి, తల వెంట్రుకలు, అంటే స్త్రీకి ఘనమైనది తల వెంట్రుకలు, తల వెంట్రుకలతో తుడిచింది. దేవా అన్నట్లు, ఇదిగో దేవా నా జీవితం ఆ పాదం పశ్చాత్తాప్త హృదయం పాదముల మట్టుకు వంగి తన శిరస్సు మీద వెంట్రుకలు సైతం పాదములకు తుడిచినటువంటి మరియా ఒక్క ఆమె, మార్త పరిచర్య చేసేది. ఎంతటి పరిచర్య అంటే, యేసు ప్రభు వస్తే యేసు ప్రభు వారు ఒకరే రారు కదండి, ఆయనతో పాటు కొంత జనసమూహం కూడా, ఉదాహరణకు శిష్యులు అనుకుందాం, శిష్యుల మేరకైనా వస్తారు. అంటే ఆ 12 మంది, ఈయనొకడు 13. ఈ 13 వచ్చినప్పుడు 13 మందికి వంట చేసి చక్కగా కావలసిన వంటకాలు చేసి భోజనం వడ్డించి పెట్టి పరిచర్య చేసే లక్షణం కలిగినటువంటి మార్త, యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన్ని ఆరాధిస్తున్న మరియా, పరిచర్య చేస్తున్న మార్త, కలిగి ఉన్న కుటుంబంలో ఉన్న లాజరు, ఈ ముగ్గురు కలిసి ఉన్న కుటుంబం అది. కానీ ఆ కుటుంబానికి యేసు ప్రభు వారు వస్తున్నారు, వారు ధర్మక్షేత్రంలో ఉన్నారు. ఈ రోజున మనకు తెలిసిన విషయమే, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారికి కౌరు పెట్టారు. యేసు ప్రభు ఉదస్తమానం వస్తా పోతా ఉండేవాడు యేసు ప్రభు వారు, సమీప గ్రామంలో అటు వచ్చినప్పుడల్లా. కానీ లాజరు రోగి అయి ఉన్నాడన్న సంగతి చెప్పినా రాలేదు, చనిపోయాడు అన్న సంగతి కూడా తెలిసే ఉండుంటుంది, ఇంకా రాలేదు ఏంటని ప్రజలు, మార్త, మరియలు గొనుక్కుంటూనే ఉండుంటారు. ఎందుకంటే ఆయనలో ఉన్న మహాత్మ్యం ఎరగని వారు కదా. ఆయన మహాత్మ్యం ఎరగాలంటే నువ్వు ఇహ సంబంధమైనటువంటి జీవితాల్లో నుంచి లోక సంబంధమైన ఆలోచన విధానంలో నుంచి పర సంబంధమైన ఆలోచన విధానంలోనికి నువ్వు ఎదిగినప్పుడు అప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క ఆ యొక్క ప్రబోధన అర్థమవుతుంది.
అలా లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆ పరమాత్మని యొక్క ఆలోచన విధానం నీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు, ఆయన పరలోక సంబంధిగా ఉన్నాడు. ఇక్కడ కావలసిన విషయం ఏంటంటే మరియా మార్తలు ఇద్దరు కన్నీరు మున్నీరుగా ఉన్నారు. మార్త మరియలు చాలా వేదన చెందుతున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి వారంతా వస్తున్నారు. కానీ ఒక మాట నేను అనుకుంటా ఉంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి చెబుతాము, వీళ్ళకి ఒక రాయి వేస్తా ఉంటారు. ఏమ్మా మార్తమ్మ మరియమ్మ, ఆ యేసు ప్రభు అన్న ఆయన మీ ఇంటికి వస్తూ పోతుండేవాడు కదా, మరి మీ అబ్బాయి చనిపోయాడని సంగతి తెలుసా అంటే ఏమని ఉంటుంది, చనిపోయాడంటే అంతకు ముందు రోగంతో ఉన్నప్పుడే చెప్పాము. అవునమ్మా, రాలేదు. ఇక్కడ వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన సజీవుడమ్మా, మా ఇంటికి వచ్చిన వాడు సామాన్యుడు కాదు అని చెప్పాలి. అని చెప్పకపోవడానికి, లేకపోతే ఆయన యొక్క ఈ మహాత్యమును ఎరగకపోవడానికి కారణం ఏంటంటే, చాలా సార్లు ఇక్కడ మనం గమనించాల్సింది, మరియమ్మ యేసు పాదములకు అత్తరు పూసి తల వెంట్రుకలతోనైతే తుడిచింది, కానీ తన హృదయంలో జరగాల్సినంత మార్పు జరగలేదు. ఇక్కడ మనం చాలా మంది అనుకుంటాం రక్షించబడ్డాము, మనం చెప్పుకున్నాం, రక్షించబడ్డాము అనుకుంటాం. రక్షించబడలేదు, రక్షణ పొందుతూ ఉన్నాము. ఎప్పుడు రక్షించబడతామంటే చనిపోయే క్షణం వరకు నువ్వు రక్షణలో కొనసాగాల్సిందే. నువ్వు రక్షించబడ్డావు బ్రదర్ అంటే, ఆ బ్రదర్ నేను బాగా అవును బ్రదర్ నేను ప్రభు బడిలో చేస్తున్నాను అంటారు అక్కడ. ఇంకొకరు నువ్వు రక్షించబడ్డావు అంటే, సుతారాధనకి వెళ్ళి వస్తున్నానుగా కానుక్కోడేస్తున్నాను అంటాడు. అరే బాబు, వ్యత్యాసమే తెలవకుండా నువ్వేదో కానుకలు ఇచ్చి దేవునికి చెల్లించినంత మాత్రాన అచ్చ జటామాం మాత్రాన నీ జీవితంలో జరిగిపోయింది కార్యం, రక్షించబడ్డావు అంటానికి వీల్లేదు. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడ్డు. చివరి క్షణం వరకు నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు నిలవబడి ఉండాలి. అందుకని పౌలు గారు అంటారు, నేను పరుగు పందెంలో ఉన్నానంటాడు. ఆ పరుగు పందెం ఎప్పటి వరకు అంటే చివరి వరకు వెళ్ళాల్సిందే. క్రీస్తు యేసుతో సంబంధం కలిగిన వారు నిత్యము కానీ ఆయన కూడా ఎక్కడ అతిశయపడలేదు. ఏంటంటే మనము ధర్మక్షేత్రము నుండి యెహోవా మహాత్మ్యం ఎరగట్లేదు అంటే అర్థం ఏంటంటే, ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలీలు, మట్టి తొక్కి చెత్త ఏరుకొచ్చుకుని ఇటుకలు చేసి కాల్చి అక్కడ ఉన్నటువంటి రాజులు లేకపోతే నాయకులు ఇచ్చిన దాన్ని తిని చిత్రహింసల పాలైనటువంటి వ్యక్తులు ప్రభువైన యెహోవా ద్వారా, మన దేవుడైన యెహోవా ద్వారా విడుదల పొందారు. మోషేను బట్టి నాయకత్వంలో బయటకు వచ్చే వాళ్ళు ఏమంటారంటే, అక్కడ తింటాకి తిండి లేదు, నీడ లేనంతగా కష్టపడాల్సి వచ్చిన పరిస్థితుల్లోంచి విడుదల చెంది ధర్మక్షేత్రం వంటి మోషే, ఆ దేవుని యొక్క పరిపాలనలో మోషే ద్వారా నడిపిస్తూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, మాకు అక్కడే హాయిగా ఉంది. మోషే ఏంటి ఆకలికి చచ్చిపోతున్నాం, అక్కడ కాకరకాయలు కేకరకాయలు వండుకుని హాయిగా అక్కడే చచ్చేవాళ్ళం కదా, అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అంటారు అజ్ఞానులు. వాళ్ళు ఆ నరకంలో నుంచి, ఆ కష్టంలో నుంచి, ఆ శ్రమలో నుంచి, ఆ వేదనలో నుంచి,
ఆ కన్నీటిలో నుంచి, ఆ శ్రమానుభవాల్లో నుంచి బయటకు వచ్చి హాయిగా బట్ట నలగకుండా, చెప్పులు అరిగిపోకుండా ఎర్ర సముద్రం దాటి ఏవలకు వచ్చి హాయిగా ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని మర్చిపోయి దేవుని మహాత్యాన్ని గమనించక, వండక ఆర్పక మాంసాహారాన్ని తింటున్నటువంటి వ్యక్తులు కూడా అన్నారంటే వాళ్ళు నిజంగా మరి భక్తిహీనులే, మూడులే అని చెప్పాలి. దుష్టులే. దుష్టులకు దయ చూపినను వారు మారరు. కానీ మన ప్రభు తన రక్తం ద్వారా మనల్ని మార్చేవాడుగానే ఈ లోకంలోనికి వచ్చాడు. లేకపోతే రాతి గుండెను తీర్చి మాంసం హృదయం అమర్చేవాడు కాదు. దేవుని బిడ్డలారా, ఒకటి మన జీవితాల్లో మనం ఏమై ఉన్నామో ఎరగాలంటే ప్రభు యొద్దకు రావాల్సిందే. వచ్చాము అంటే అది సంపూర్ణంగా ఆనుకోవాలి. ఎవరి మనసు నా మీద ఆనుకున్నో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంట దేవుడు. ఎవరైతే ఆయన మీద పూర్ణంగా ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మీద ఆనుకుంటే చాలు. ఆనుకునే విధానంలో పరిశుద్ధత ఉండాలి. ఆనుకునే విధానంలో స్పష్టత ఉండాలి. ఆనుకునే విధానంలో పరిపూర్ణత ఉండాలి. అప్పుడు ఆయన పరిపూర్ణులుగా మిమ్మల్ని చేస్తాడు, మనల్ని చేస్తాడు. మనం ఆయనతో సంపూర్ణంగా సాగిపోతాం. ఇక్కడ కూడా అదే జరిగింది. గమనించండి, యేసు ప్రభు వారు బయలుదేరి ప్రాంతానికి వస్తున్నాడు. లాజరు చనిపోయి 4 దినములైంది. 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకున్నాను. బేతనియ యెరూషలేమునకు సమీపమైండను, దానికి ఇంచుమించు కోసెడు దూరము కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుని ఉండను. చూడండి, అంటే ఆయన్ని ఎలా లెక్కేశారు? ఆ వచ్చావు, బాగున్నందుకాలం తిన్నావు, వండి పెడితే తిన్నావు, కాళ్ళు కడిగితే అత్తరు పూస్తే ఉన్నావు, చనిపోయాడంటే ఒక చనిపోతున్నాడు అంటే కనీసం రాను కూడా రాలా. చనిపోయి 4 రోజులు ఎందుకు వచ్చావా? ఇంకేంది గౌరవించేదేంటి? చూసావా, ఎవరు వీళ్ళు? సామాన్యులు కాదు, చక్కని ఆరాధకులు, చక్కని పరిసరం చేసేవాళ్ళు ఈ కుటుంబం. ఇలాంటి వారిలో ఏం జరగలేదంటే దుష్టత్వం పోల, అంటే దైవత్వం రాలా. ప్రార్థన చేసినంత మాత్రాన, ప్రభు బలలో చేయి వేసినంత మాత్రాన, లేక నాలాగా వాక్యం చెప్పినంత మాత్రాన రక్షించబడిపోయాము అనుకుంటే ప్రయోజనం లేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరి హృదయం అయితే శుద్ధీకరించబడి సంపూర్ణంగా దేవుని వైపు ఆనుకొని హత్తుకొని ఉంటుందో వారండి దేవుని చూస్తారు. అంటే దేవుని చూస్తూ ఉంటే అర్థం ఏమిటంటే దేవుని మహాత్యమును ఎరిగిన వారుగా ఉంటారు. దేవుని అంతరంగంలోనికి చొచ్చుకొని ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకుని ఆయన వ్యక్తిత్వంలో గుణగణాలను ఆపోహనం పోసుకుంటారు. మార్త మరియలు ఇంటికి ఆయన వస్తుంటే మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళాను కానీ ఎవరి మార్త? బుద్ధస్తమానం పరిచయం చేసేది, వంట వార్పు చేసి ఆయనకి ఏం కావాలో మంచి చెడ్డ చూస్తూ ఆయనతో పాటు ఉన్న వారందరికీ పరిచయం చేసేది. మందిరంలో చేపలు వేయొచ్చు, దేవుని సేవకునికి మంచి వంటలు వండి పెట్టొచ్చు, మందిరంలో అన్ని సామాన్లు చదరొచ్చు, లేకపోతే సంఘంలో అన్ని పనులు నువ్వే చూడొచ్చు, పరిచర్యానికి ఎవరిని చేయకుండా నువ్వే చేయొచ్చు. కానీ ఇక్కడ గమనించండి, మార్త వెళ్ళింది. వెళ్ళి, ప్రభువా మా అబ్బాయి చనిపోయాడు, మా తమ్ముడు, మరి మీ మహాత్యం మాకు తెలుసు, మీరు దేవుడు అయి ఉన్నారు, మీరు ప్రభు అయి ఉన్నారు, మీరు పునరుద్ధానం గురించి చాలాసార్లు చెప్పారు, మేము విన్నాము. మీరు మరియ గర్భముని పుట్టినప్పటి నుంచి నేటి వరకు మీరు ఏమై ఉన్నారో మాకు అర్థమయ్యింది. ప్రభువా నా తమ్ముడు చనిపోయాడు, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా,
లేమంటే లెగుస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు అనవలసినటువంటి మాట పరిచర్య చేస్తూ దేవుని దగ్గర ఎంతో వినయ విధేయతలు కలిగి ఉన్నటువంటి మాట ఏమంటుందో చూడండి. ఆయన ఎరగక, ఆయన మహాత్మ్యం ఎరగక, ప్రభువా నీవు ఇక్కడ ఉండినే అన్న నా సహోదరుడు చావుకుండా. ఎంత బుద్ధిహీనమైన మాట అండి. ప్రభువా నువ్వు ఎక్కడుంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదు, నువ్వు లేవుగా అందుకే చచ్చిపోయాడు. అంటే యేసు ప్రభువాని గురించి ఒక అర్థమైంది ఏమిటి చూడండి, ఎంత బుద్ధిహీనంగా ఉందో, ఎంత అజ్ఞానమైన మాట. ఎవరేమే అప్ప సుదీర్ఘ ప్రార్థన చేసేది ఎవరేమే, విస్తారమైన పరిచయం చేసేది ఎవరేమే, యేసు ప్రభు ప్రయోజనం ఏంటి? ఆయనను గూర్చి ఎరగక, ఆయన మహాత్మ్యంను గూర్చి నువ్వు మరి ఆలింగనం చేసుకోలేనప్పుడు నీ భక్తి, నీ పరిచర్య, నీ వ్యయ ప్రయాసలు వ్యర్థమే. అందుకంటే ప్రభువా నీ నామమున మేము వచ్చిన వాళ్ళందరికీ చేయలేదా? అసలు ఎన్నిసార్లు ప్రభువా నువ్వు మా ఇంటికి వస్తే మేము నీకు భోజనం పెట్టాం? ఎన్నిసార్లు నీ నామను వచ్చిన వాళ్ళకి మేము కాఫీలు కాసి ఇచ్చాం, టీలు పెట్టాం? ఇవన్నీ కాదమ్మా. ఎన్నిసార్లు పెట్టినా ఏమైనా నేనేమై ఉన్నాను వెరకపోతే ప్రయోజనం ఏముంది? ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇంత పరిచర్య చేసే ఈ అమ్మాయి అంటది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండి నేను మా అబ్బాయి చనిపోడు అంటది. మీకు ఒక మాట చెప్తా, సాతానుడు శక్తి కలిగిన వాడు. అంటే ప్రాంతీయంగా ఆయా ప్రాంతాల్లోనే, ఆయా పరిస్థితుల్లోనే, ఆయా పద్ధతుల్లోనే ఉంటాడు. కానీ మన దేవుడు సర్వాంతర్యామి, సృష్టికర్త అయిన వాడు సర్వాంతర్యామి, ఆల్మైటీ గాడ్. ఆడు శక్తిమంతుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు ఆయన, ఉన్నవాడు అనువాడు, ఎక్కడైనా ఉంటాడు. సర్వము ఆయనకు తెలుసు. ఆయన ఎందుకంటే సృష్టించినది ఆయనే, నిర్మించింది ఆయనే, నిర్మాణకుడు ఆయనే, సృష్టికర్త ఆయనే. ఏం జరుగుతుందో అంతా ఆయనకి ఎరుకనే. ఈ అమ్మాయి అంటుంది, ప్రభు నువ్వు ఉంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదు. అంటే ఆయన ఇక్కడ ఉంటేనేనా? అక్కడ ఉంటే దేవుడు కాదా? ఆయన ఎక్కడున్నా మార్తా మరియ లాజరును గురించి ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఆయన నేత్రం భూలోకమందంతటా సంచారం చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పరిచర్య చేసే మాట ఈ మాట ఉందంటే ఆమెలో లోతైన కార్యం ఎంత జరిగింది? ఇదిగో పరిచర్య చేస్తూ, ప్రార్థన చేస్తూ, లేకపోతే నువ్వు పెద్ద సంఘానికి నాయకురాలువో, నాయకుడువో, లేకపోతే ఇంకొక పరిస్థితుల్లో నువ్వు ఒక లీడర్వో, ప్రభు సన్నిధిలో ఉండావో అనుకుంటే నేను వాక్యం చెప్తున్నాను, బోధిస్తున్నాను, దాసుపోమని ఎప్పుడూ 92 రిజైన్ చేసి ఉద్యోగానికి సేవకు వచ్చానని నేను అనుకుంటే దేవుని బిడ్డలారా, మనం సహవాసం చేసి ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మహాత్యం గురించి ఎరుగుంటే గాని ఆయన్ని మనం అంతగా ఆరాధించలేం, ఆయన మనం అంతగా గణపరచలేం, ఆయన ఘనతను కొనియాడలేం. ఆరాధించాలంటే ఆయన తెలుసుకుంటేనే, ఆయన ఏమైనాడు తెలుసుకుంటేనే ఆరాధించగలం. ఆయన్ని ఆరాధించితేనే ఆయన మన పట్ల చేసిన దానికి స్తుతి చెల్లించగలం. లేకపోతే ఉత్తిగా నోడితే స్తుతి 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 అంటే స్తుతి అనుకున్నారా? అదొక పదం. అది ఏంటది? స్తుతి 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 స్తుతి. ప్రయోజనం ఏంటి ఆ పదం? అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నట్టుంటది. ఆరాధించే వాళ్ళమైనటువంటి మనం ఆ యొక్క గనుని యొక్క ఖ్యాతిని ఎరిగిన వారికి ఉండాలి. ఈ అమ్మాయి ఆ గనుని యొక్క ఖ్యాతిని ఎరుగక, ఆ మహానుభావుని యొక్క ఆ కృపను, ఆ దైవత్వాన్ని, ఆ శక్తి సామర్థ్యతను ఎరగనిదై, ప్రభు నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోయాడు కాదయ్యా. ఎంత చులకని మాట అండి అది. ఒక అజ్ఞాని కదా, అందుకే దుష్టులకు దయ చూపించను ఆయన మహాత్మ్యం ఎరగరని రాస్తుంది బైబిల్లో. తరువాత యేసు ప్రభు వారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ గమనించాలి, యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచున్న యూదులు, మరియా
త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళుతున్నదని అనుకుని వెంట వెళ్ళింది. మరియమ్మ కూడా యేసు ప్రభు వచ్చిన సంగతి తెలిసి ఆమె ఏం చేసింది, ఆమె కూడా లేచింది, పరుగున వెళతాం ప్రారంభించింది. ఓహో, తమ్ముడు దగ్గరికి వెళుతుందేమో, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తానికి అనుకుని అక్కడ వెళ్ళుచుంది అనుకుని ఆమె వెంట వెళ్ళారు. 32వ వచనంలో, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, చూడండి ఏం ప్రయోజనం, ఆయన పాదాల మీద పడిపోయింది. ప్రభువా, యేసయ్యా, మంచిదే, పడి ప్రభువా నువ్వు ఇక్కడ నుండి లేడలా నా సహోదరుడు చావుకుండును కదా అంది. సేమ్ పదం, ఇద్దరికీ లేదు బుద్ధి, ఇద్దరిలోనూ ఆయన కోరుకున్న మార్పు లేదు. అందుకే ఆయన అన్నాడు యోహాను సువార్త 4:24లో, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారు కావాలని కోరుకొనుచున్నాడు అని రాసి ఉంటది. కోరుకొనుచున్నాడు అన్నాకాడ వెదుకుచున్నాడు అని రాసి ఉంటది. డు అన్నాకాడ ఆరాధించే వాళ్ళు ఉండాలి. ప్రయోజనం ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు కావాలి. ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభువుని గణపరిచే వాళ్ళు కావాలి. దేవుని పిల్లలారా, ఇక్కడ మరియ కూడా, ఎవరి మరియ? తన ఘనమైనటువంటి పాదములను, వెంట్రుకలను పాదాల యొద్దకు పెట్టి తుడిచిన స్త్రీ, అంటే ఆపాదమస్తకు అంకితం చేసుకున్న స్త్రీ. నేనేం లేదయ్యా, చాలా మంది పూట పాడుతున్నారు, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా, ఏదో పాట పాడుతున్నారు. యేసు ప్రభుని ఆ పాట చాలా హైలైట్ కూడా అయినట్టుంది, అందరూ పాడుతున్నారు ఈ పాట. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా అని. యేసు ప్రభుని కలిగి ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఆ దొంగ పాటలు? యేసు ప్రభు లేకుండా నువ్వు బతకట్లేదా? నీ జీవితం యేసు లేకుండా లేవా? నువ్వు ప్రతి నిమిషం యేసు ప్రభుని కలిగి ఉంటున్నావా? అది వ్యర్థమైన పాట కాదు. ఏదో ఎవడో రాస్తాడో నువ్వు పాడేస్తావు. నీ హృదయంతరంగా నుంచి వచ్చిందా? నీ జీవితంలో కార్యం జరుగుతుందా? నువ్వు ప్రభుకు నువ్వు అప్పగించుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. ఈ అమ్మాయి ఆరాధ్యకురాలుగా చాలా ఘనమైన పని చేసిన అమ్మాయి ఈ అమ్మాయి అంటుంది. ఆయన ప్రభు నువ్వు ఎక్కడ ఉండినడలా నా తమ్ముడు చావకుండును అని రాసి ఉంటుంది. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు. ఒకటి ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే, యేసు ప్రభు ఆత్మలో మూలిగాడంట. ఎందుకు మూలిగాడు? వీళ్ళ యొక్క అవిశ్వాసాన్ని చూసి మూలిగాడు. ఆమె జటామాంసి అత్తరు షేరున్నర ఎత్తు తీసుకొని వచ్చిన మరియను చూశాడు, పరిచర్య చేసిన మార్తను చూశాడు, అక్కడ ఉన్న యూదులను చూచాడు. ముగ్గురు ఒకటే, ముగ్గురులో అదే విశ్వాసం, ముగ్గురులో అదే అవిశ్వాసం, ముగ్గురు కలిగి ఉన్నది ఆ అవిశ్వాసమే. అయ్యో, అది కదా యేసు ప్రభు వారు ఆత్మలో కలవరపడి నిత్య జీవితం ఇది అని చెప్పి ఆత్మలో కలవరపడి యేసు ప్రభు అంట మూల్గాడంటండి. ఎంత వేదన చెందాడు. నేటికి నీ భక్తి జీవితాన్ని, నేటికి నీ విశ్వాస జీవితాన్ని, నేటికి నా వ్యక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని యేసు ప్రభు చూసి మూలుగుతున్నాడు. ఆయనను మూలుగులు పెట్టేవారంగా మనం ఉన్నామా? నీ నిమిత్తం ఆయన సంతోషపడేవాడుగా ఆయన ఉన్నాడా? మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మనం పరిశీలన చేసుకోవాలి, మన జీవితాన్ని పరిశోధించుకోవాలి, అనునిత్యం కూడా పరీక్షించుకోవాలి. మూలుగులీడాడండి. అతను ఎక్కడ ఉంచుతారని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచాడు. ఏం చెప్పారు తెలుసా? వాళ్ళ భావం ఏంటో ఆయనకి తెలుసా? అక్కడ వాళ్ళ అంతరంగం, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు యథార్థంగా మాట్లాడిన మాట, ధర్మక్షేత్రంలో నివసించి యెహోవా మహాత్ముని ఎరగక వాళ్ళు పలికిన మాటను చూడు, నువ్వు ఇక్కడ నుండి నా చావుకుండా అనే అజ్ఞానంతో యేసు ప్రభు వారి యొక్క శక్తి సామర్థ్యములను ఎరగని వారు
వారుగా ఉండి పలికిన అజ్ఞానమైన మాటను విన్నటువంటి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ఆ మాట విని హృదయంలో కలవరపడి మూల్గేడండి. తర్వాత ఏం జరిగింది అక్కడ విషయం అంటే, వారు ప్రభువా వచ్చి చూడు మన ఆయనతో చెప్పారు. చూడయ్యా, ఇదిగో చచ్చిపోయి 4 రోజులు ఏం చెప్తావు, వాసన కొడతాడు అంటే అంతరంగాన్ని చూసి కన్నీళ్లు విడిచాడు. నీ అంతరంగం, నా అంతరంగం ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కృపను, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన మహాత్యాన్ని ఇదేనా వాళ్ళని చూశాడు. ఇదిగో వాళ్ళ అంతరంగంలో ఒకటి ఉంది. ఏం చూస్తావు చూడు, ఇదిగో ఇక్కడ ఇది సమాధి, ఇక్కడ వచ్చి చూడు మన ఆయనతో చెప్పి, ఇదిగో చూడు ఏం చూస్తావు చూడయ్యా, పాతి పెట్టబడిన సమాధి, కప్పబడి లోన వాసన కొడతానికి సిద్ధమయ్యాను లాజరు శరీరం. ఏం చూస్తావు చూడు. యేసు కన్నీళ్లు విడిచను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించను చూడని చెప్పుకుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ చచ్చిపోయినాడు గురించి ఏడుతున్నాడు, చచ్చిపోయినాడని గురించి దుఃఖపడుతున్నాడు, మూలుగుతున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు అనుకుంటున్నారే గాని ఇంకను యేసు హృదయమును గాయపరిచిన మీదట ఆయన కన్నీళ్లు విడిచను, ఆయన మూలుగులు విడిచారన్న సంగతి ఇంకా ఎరగక ఆయన శరీర సంబంధంగానే, ఆయన దైవ మానవుడు కాకుండా మానవునిగానే ఆయన చూస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ నేడు నీవు నేను మనం ఆయన్ని ఇంకా ఆయన అంతరంగాన్ని ఎరగక ఆయన్ని దుఃఖపెడుతూనే ఉన్నాం, ఆయన కలవర పెడుతూనే ఉన్నాం. వాళ్ళు ఆయన మూలిగి కన్నీళ్లు విడిస్తే వాళ్ళు ఏమనుకుంటుంటే ఆయన్ని ప్రేమించాడు కదా, నిజంగా అంత ప్రేమించాడమ్మా అంత ఏడుస్తున్నాడు అనుకుంటున్నారు. వారితో కొందరు ఆ గుడ్డివాను కళ్ళు తెరిచిన ఈయన ఇతరుని చావకుండా ఉండలేడా అని చెప్పి యేసు మరలా తనలో మూలుగు చూసావా, ఏంటి ఏడుతాడినా, ఆ గుడ్డోడు కన్నులు తెరిచాడు కదా, చచ్చిపోయేవాడిని చచ్చిపోతున్నాడని ముందే చెప్పారుగా బాగలేదని, ఆ చావకుండా ఆపలేడా, అక్కడ గుడ్డివాడు కన్నులు తెరిచిన ఆయన ఈయనే కదా అని మరలా తమలో తాము అనుకుంటే అది విని మరలా మూలుగుచ్చు ఉన్నాడు, మరలా వేధించారు. ఎందాక ఎన్ని మార్లు యేసు ప్రభువును వేదన చెందిస్తాం. అప్పుడు యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరుని మాట, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పుడు వాసన కొట్టినది అంటే ఆయనకు తెలియదు. ఏమో చెప్తాంది, ప్రభువా 4 రోజులు అవుతుందయ్యా, నువ్వు తెలియదా, నువ్వు అక్కడ ఉండవు, ఇక్కడ ఉంటే మా తమ్ముడు చనిపోడు కాదు, వాడు వచ్చి సమాధి ఇవ్వమంటావు, 4 రోజులు అయిపోయింది, ఏం చేస్తావు. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తూ అని నీతో చెప్పలేదా అని ఆమెతో నేను ఎన్నిసార్లు చెప్తే ప్రయోజనం ఏముంది, లోతైన కార్యం జరగకపోతే. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇక్కడ గమనించాలి, రాయి మాత్రమే తీసేశారు, కానీ ఈయన తన తండ్రితో చెబుతున్న, ప్రభువా నా మనవి విన్నావు అంటే ఏంటి, లాజరు లేచిపోయాడు, తన దృష్టిలో కట్లు తెంపబడ్డాయి, సజీవుడయ్యాడు. నమ్మని ఎడల నీవు చూస్తూ దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను ఇది నన్ను చూడలేదంటే నీ నమ్మకల విశ్వాసం ఉంది, ఇంకా నువ్వు ఇక్కడ నుండి ఎడల అనే వ్యక్తిత్వమే నీకుంది. నీలో ఇంకా డూప్లికేట్ ఆరాధన, డూప్లికేట్ ప్రార్థన, అసంపూర్ణమైన జీవితం నీలో ఉంది. సంపూర్ణంగా నీలో ఉన్నట్లయితే ఆయన ఇక్కడ ఉండిన ఎడల అని అనవు. నువ్వు పరిచయం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, యేసు పాదములకు అచ్చా జటా మాంసత్తను పూయొచ్చు, కానీ ప్రయోజనం ఏంటంటే నమ్మిక మాత్రం లేని దానవుగా నీవు నేను మనం ఉండిన పరీక్ష చేసుకుందాం. అంతటా ఆయన చెప్పిన వెంటనే వాళ్ళు చేశారు, ఆ రాయి తొలగించారు. రాయి దొర్లించిన తర్వాత లాజరు లేచాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, లాజరు లేచిన తర్వాత మీరు కట్లు విప్పండి అన్నాడు. మళ్ళా ఇక్కడ కావాలి, సరే అది వేరే సబ్జెక్ట్. దేవుని పిల్లలారా, మన సమయం అయిపోయింది. గమనించండి, మనము యేసు ప్రభువుని కలిగి యేసు ప్రభువు నందు విశ్వాసం జీవిస్తూ తన మహిమను కనుగొనలేని వారంగా ఉన్నాం. అంటే ధర్మక్షేత్రం నుండి కూడా యెహోవా మహత్వమును ఎరగని వారంగా, విశ్వాస విషయంలో అవిశ్వాసులుగా, పరిశుద్ధత విషయంలో అనుకున్న రీతిలో మనం లేవన్న సంగతి దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. మనం ధర్మక్షేత్రం నుండి
యెహోవా మహిమను ఎరిగిన వారమై ఉందుము గాక. ఆమేన్. ఆమేన్. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల మా తమ్ముడు చావక ఉండును. ఎక్కడ? బేతనీయలో. ప్రభువును బేతనీయలోనే ఉండిపోమ్మంటున్నారు వారి తమ్ముడు చావకుండా. సమరయలో, గలిలయ, కానా, కపెర్నహూము పట్టణాలన్నీ, దెకపోలి, తూరు, సీదోను పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ చచ్చినా చావచ్చును. బేతనీయలోనే ఉండిపోతే వాళ్ళ తమ్ముడు చావకుండును. యేసు క్రీస్తు ప్రభుల వారు సర్వలోక నాథుడు. ఆదాము ఏదైనా తోటనే ఆదాము ప్రపంచము. నువ్వు నాతో ఉంటే, మాతో ఉంటే, నువ్వు ఇచ్చిన అవ్వమ్మతో ఉంటే మేము ఆ పండు తిందుమా? నువ్వు వెళ్ళిపోతున్నావు పరమునకు. నువ్వు ఏదేనులో ఉంటే మేము పండు తినక ఉందుము. నువ్వు బేతనీయలో ఉంటే మా తమ్ముడు చావకుండును. దేవుడు పరమునకు వెళ్ళకూడదా? తోట వేయకముందు దేవుడు పరములో లేడా? దేవునికి ప్రపంచములను గూర్చిన, ఆయన నిర్మించిన ప్రపంచములన్నిటిని గూర్చిన చింత ఉంటది. కేవలం ఒక్క ఏదేను తోటయేనా? అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు దయగలవాడై అందరితోనూ అంతటను ఉండుట కొరకు భౌతిక దేహమందు శ్రమలు పడి పునరుత్థానుడై మహిమ దేహము దాల్చిన వాడై ఇప్పుడు బేతనీయలో ఉంటాడు, ఇప్పుడు నజరేతులో ఉంటాడు, కానాలో ఉంటాడు, కపెర్నహూములో ఉంటాడు, దికపోలి, తూరు, సిదోను, ఇటలీ, స్పెయిన్, గన్నవరం దాస్బాబు గారి దగ్గర ఉంటాడు, గోదావరి కని కేజీఆర్ రత్నం గారి దగ్గర ఉంటాడు, పెనుగొండ గ్రేస్ మనోరంజని అమ్మగారి దగ్గర ఉంటాడు, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళ అందరితోనూ అంతటను అందరిని బ్రతికించట కొరకు, అందరు లాజరులను బ్రతికించట కొరకు సర్వాంతర్యామి అయిన ప్రభు, స్వయంభవుడు, omnipotent God, omniscient God, He is everywhere, even today, now. Let His name shall be glorified. ఆయన పరిశుద్ధ నామమునకు, యేసు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం చెల్లించుతున్నాం. నువ్వు బేతనీలో లేకపోయిన వలన వారి తమ్ముడు చచ్చాను అనుకుంటున్నారు. ప్రభువా, నువ్వు అందుకే కన్నీళ్లు విడిచి, ఇక అంతటా ఉంటాను, ఇక నేను అంతమైపోతాను, నా భౌతిక దేహమును చంపేస్తారు, పునరుత్థానుడనై మహిమ దేహము పొందుకొని అందరితో ఉంటాను, తోటలో ఉంటాను, ఏదేనులో పతనమైపోయిన ఆదాముతో ఎక్కడెక్కడ విస్తరించి వ్యాపిస్తాడో బూదిగంతముల వరకు అందరితో ఉంటాను. అందరితో ఉన్న మా యేసయ్య, అందరితో ఉన్న మా ప్రభువా, బ్రతికించువాడా, మేము మమ్మను బ్రతికించువాడా, నీ పరిశుద్ధ నామమునకు ఘనత ప్రభావములు చెల్లించి యేసు పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక ఆదరణ నిత్యము మనకు తోడయుండి యేసుని ఎన్నటికీ మూలుగులు విడవకుండా ఉండినట్లు దేవుడు మనకు సహాయము చేయును గాక. బ్రదర్ కేజీఆర్ సిస్టర్ తో ఒకసారి మాట్లాడాలి. నేను తర్వాత మాట్లాడిస్తానన్నా, లైన్ లో తీసుకొని. ఇప్పుడు హిందీ వాళ్ళు వచ్చేసారు. గోదావరి కని అన్నారు కదా, మక్క గోదావరి కని, అందుకని. ఓకే, మనం తర్వాత కాన్ఫరెన్స్ లో మాట్లాడదాం. ఓకే, తెలుగు సభ ఇంతటితో ఆశీర్వాదకరంగా ముగిసింది. హిందీ సభలోనికి ప్రవేశిస్తున్నాము. हिंदी सभा में प्रवेश करते हैं ओपनिंग प्रार्थना के साथ। बड़े भैया विश्वनाथ प्रसाद जी